చాలా బాగుంది మూవీ, చాలా కామెడీ ఉంది. 2 parts బాగున్నాయి. మ్యూజిక్ హైలైట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువ అయితే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది మూవీలో. టిల్లు యాక్టింగ్ ఎప్పటికీ సూపర్ కదా. అనుపమ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ డైలాగ్స్ ఉన్నాయి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ ఉంది. సూపర్, 2 హిట్, 1 హిట్ 2 హిట్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఇట్ వాస్ గ్రేట్ రియల్లీ. 360 బద్దలేసిపోయింది మొత్తం. కిర్రాక్ అంతే. సినిమా కూడా ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, సాంగ్స్తో, ఆయన రైటింగ్తో ఎరగదీసేసాడు సినిమాని. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న, మంచి కామెడీ సినిమాతో కూడా తెగ నవ్వుకున్నాం మేము. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇంకా కథన విషయానికి వస్తే ఆయన అనుపమ సీన్స్ అయితే నెక్స్ట్ అనమాట. ఆ స్పైగా నటనేయడం నాకు అర్థం కాదు. చాలా అంటే చాలా బాగా నటించింది. ఇంకా గ్లామరస్కి అయితే మొత్తం ఓపెన్ అప్ గేట్లు ఓపెన్ చేసింది అనమాట. ఇంకా గన్ సీన్స్ ఉంటాయి, ఆవిడ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ఆవిడ చేసిన రొమాన్స్ సీన్స్, సాంగ్స్లో డ్యాన్స్ అంతా కూడా బాగుంది. 1 కన్నా 2 ఎక్కువ సస్పెన్స్, యాక్షన్ పార్ట్, కామెడీ ఎక్కువ ఉంది. 1 పార్ట్లో కామెడీ ఒకటి హైలైట్, ఇందులో యాక్షన్ పార్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ కూడా. ఆ పిల్లలు పెద్దలు యూతే కాదు, ముఖ్యంగా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఒక ఫ్యామిలీతో మొత్తం ఎంజాయ్ చేసే సినిమా అండి ఇది. ఒక 2-3 సీన్స్లో వంగరగా ఉన్న మిగతా 2 గంటల సినిమా కూడా ఫుల్ కామెడీ అండ్ మంచి సస్పెన్స్ అనమాట. ఏమీ లేదు, అలాగే ఏమనుకోద్దు. ఓన్లీ సినిమాలో కామెడీ ఒకటే ఫుల్ అన్న. 2 గంటల సేపు కామెడీ పగలబడి నవ్వుకుంటారు, ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. ఆ మధ్యలో వచ్చి ఒక 2-3 సీన్లు మాత్రం రొమాన్స్ ఉంది. ఎక్కడ కూడా మనకి రొమాన్స్ అనిపించదు. కాకపోతే అనుపమ గ్లామరస్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అది కొద్దిగా అనుపమ ఫ్యాన్స్కి ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ చూసే యూత్ కానీ టీజేటీలో ఫ్యాన్స్ కానీ పండగ లాంటి సినిమా. ఓకే, అంటే సేమ్ కాపీ దింపారు ఒక సాంగ్ని, బట్ ఇందులో రాధికన్న పాట బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అందులో డ్యాన్సులు కానీ కొరియోగ్రఫీ కనుక చాలా బాగుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఐమాక్స్లో కూడా చాలా ఎగిరారన్నమాట యూత్. సో ఓవర్గా నేను చూసింది సినిమా టీజేటీలో సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. థ్యాంక్ యూ బ్రో. టిల్లు స్క్వేర్ మామూలు స్క్వేర్ కాదు బ్రో. నిజంగా టిల్లుకి అయితే ఎంత అయితే నవ్వుకుంటామో దీనికి అంత నవ్వుకుంటాం. దీంట్లో లాజిక్లే మెతుకొద్దు, ఓన్లీ మ్యాజిక్లే. స్క్రీన్ ప్లే అవన్నీ రొటీన్లోనే అనిపిస్తుంది. బట్ మనోడు ఎంటర్టైన్మెంట్ అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఫుల్ అంటే డైలాగ్స్తోనే సినిమాలో ఇంతలా నవ్వించొచ్చని 1 man షో. సిద్ధు అన్న 1 man షో. సాంగ్స్ మామూలు లేదు. రాధిక మామూలు లేదు సాంగ్ అయితే. సాంగ్స్కి థియేటర్ మొత్తం దద్దరిల్లింది బ్రో. ఐమాక్స్ మొత్తం మామూలు కాదు. మొత్తం అసలు చాలా రోజులతో సినిమా మొత్తం దద్దరిల్తూనే నవ్వుతూనే ఉన్నారు. నాకు మూవీలో మెయిన్ వచ్చేసి సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, ఎవ్రీథింగ్ అసలు మ్యాజిక్గా ఉంది. మామూలు లేదు అసలు. ఫుల్ ఎంటర్టైన్ అవుతాం మనం. ఫ్యామిలీ కూడా చూడొచ్చు బ్రో. అంటే కొంచెం లిప్ లాకులు ఉంటాయి, అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఫ్యామిలీ కోసం ఇట్లా అంటే అయిపోయింది. మిగతా టైం మొత్తం ఎంటర్టైన్ అవుతారు. అంటే కడుపు ఫుల్గా నవ్వుకోవడం మనకు కావాల్సిన సినిమా నుంచి ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఈమె పేర్లు ఇల్లు ఏమో, కానీ ఈమె 100% రాధిక. మీరంతా ఒక శ్రీజాతికి చెందిన ఉత్సవం. మీరు అక్కడెక్కడో నుంచి టెలిస్కోప్ వేసుకొని చూస్తుంటారు. మాలాంటి సిద్ధుగా లప్పగాలు ఎక్కడ ఉన్నారు. ఆ డైలాగ్కి పగలబడి నవ్వుతున్నారు. ఎక్సలెంట్ డైరెక్షన్ ఏముంది బ్రో. సిద్ధు అన్న 1 man షో, మొత్తం 1 man షో. మామూలు కామెడీ లేదు, మొత్తం కామెడీ. డైలాగ్స్కే నవ్వుతూనే ఉన్న థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. బట్ అనుపమ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఏంది రాధిక అన్ని లిప్ లాక్లు. అలాంటి డయట్ ఫ్యాన్స్ ఏమైపోవాలి? నేను అసలు ఒప్పుకోను. మొత్తం కిస్సులే, లిప్ లాక్లే. ఏది రాధిక ఇది? మేము ఒప్పుకోము. అన్న సిద్ధు అన్న అన్ని పెట్టేసావు భయ్యా. ఏంది భయ్యా ఇది? రాధికని పెట్టేసావు, లిల్లీని పెట్టేసావు. రేపు తాటలో ఎవరు వస్తారో. నీ పని బాగుంది పో. మామూలు లేదు. నాకైతే బాగా నచ్చింది బ్రో. థ్యాంక్ యూ. సూపర్ ఉంది అన్న. అసలు పక్క చూడాలి, ప్రతి ఒక్కరు పక్క చూడాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సేమ్ ఫస్ట్ హాఫ్ సీక్వెల్గానే ఉంటుంది సేమ్. సో సినిమా చూడాలంటే ఫస్ట్ హాఫ్ పక్కా చూడాలి. లాగ్ అయితే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఉంది. కొంచెం బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు నాకైతే. సూపర్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంటిన్యూషన్ ఉంటుంది, కానీ స్టోరీ మొత్తం అయితే కొత్తగానే ఉంటుంది. సస్పెన్స్ అయితే ఉంటుంది మొత్తం. సూపర్ ఉందన్న. అసలు తగ్గలేదు ఎక్కడ. అసలు ఇచ్చి పడేసాడు. అనుభవం అయితే కొత్తగా అనిపిస్తుంది. ఇదివరకు సినిమాలో చేసినట్టు ఏమి లేదు. సూపర్ చేసింది. వస్తుంది.
కొంచెం చిన్న రోలే రాధికది, కానీ బాగుంటుంది అది కూడా. అంటే 2 కంటిన్యూషన్ అన్న, ఇప్పుడు 2 సినిమాలు చూడాలి పక్కాగా. చాలా బాగుంది ఇది కూడా. చూడచ్చు, అంటే కొంచెం కిస్సీలు తప్ప మిగతా అంతా సూపర్ ఉంది అన్న. చూడలేదు ఇంకా, సినిమా అంటే అంతే కదన్న, రోల్ బట్టి చేయాలి ఇంకా అంతే. అలా సేమ్ అన్న, సేమ్ ఎనర్జీ ఉంటుంది. పార్ట్ 1 పక్క నచ్చుతుంది, పార్ట్ 2 పక్క నచ్చుతుంది, పక్కా చూడాలి పార్ట్ 2 కూడా. జరిగింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ అంటే అతన్ని చివరి క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, అక్కడ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏంటంటే మల్లిక్ రామ్ అనమాట. మల్లిక్ రామ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి స్టోరీ రాసింది, అలాగే స్క్రీన్ ప్లే రాసింది, అలాగే డైలాగ్స్ రాసింది మొత్తం సిద్ధు జొన్నలగడ్డ గారే. చాలా బాగా రాశారు. కానీ దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం మల్లిక్ రామ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు అనమాట. అంటే మొత్తం ఎక్కడ బోర్ కొట్టనేయకుండా మొత్తం టైట్ ప్యాక్ చేసుకుంటూ అసలు మొత్తం చాలా బాగా ఎమోషన్స్ అన్ని క్యారీ చేసుకుంటూ సినిమాని చాలా బాగా నడిపారు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఈ వారము బ్లాక్ బాస్టర్ సినిమా. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అనమాట. లాభాలు వచ్చేస్తాయి. అంత బాగుంది సినిమా, అద్భుతంగా. అనుపమ క్యారెక్టర్ ఈ సినిమాలో ఏంటంటే మామూలుగా ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. రొమాంటిక్ సీన్స్ అయితే అద్భుతంగా పండాయి అనమాట. అసలు కారులో ఒక సీన్ ఉండిద్ది, సిద్ధు జొన్నలగడ్డ గారితో లిప్ కిస్లు ఇచ్చే సీను. దాదాపు ఒక 2 minutes పాటు ఉండిద్ది. అద్భుతంగా ఉండిద్ది. రొమాన్స్ అయితే కారులో రొమాన్స్ అద్భుతంగా ఉండిద్ది. అసలు ఒక రియలిస్టిక్గా ఉందన్నమాట సినిమా. చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్లు 10th క్లాస్ పిల్లలు కూడా దాన్ని ఏమంటారు, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఫాదర్ మదర్తో వాళ్ళు తిట్టే ఫాదర్ మదర్ ప్రతి ఒక్కరు ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిల్ని తిట్టే తిట్లో ఈ పిల్లలందరూ ఆ సినిమా ఆ తిట్లకి కనెక్ట్ అయిపోతారనమాట. అంత బాగుందన్నమాట సినిమా. డిస్ట్రిబ్యూటర్లకి అయితే ఈ వారం లాభాలు. అద్భుతమైన సినిమా. టిల్లు 1 కంటే టిల్లు 2 స్క్వేర్లో కామెడీ అద్భుతంగా ఉంది. టిల్లు 1లో ఏంటంటే ఓన్లీ ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉండిద్ది. కానీ ఈ సినిమాలో ఏంటంటే కామెడీ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు. ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు బ్రో. డీజే టిల్లు స్క్వేర్ అంటే అట్లా ఉంటుంది. మళ్ళా మస్తు అన్న సినిమా. అసలు డైలాగ్స్ అవన్నీ అయితే అసలు సూపర్ అన్న. ఫస్ట్ అయితే మనకి ఫస్ట్కి దీనికి అసలు ఏం తీసిపోదన్న. టిల్లు ఇరగొట్టిండు, చించి పడేసిండు. సినిమా మొత్తం రాధిక లిల్లీనే ఉంటుంది. నిజం చెప్తున్నా బ్రో, మస్తు ఉంది సినిమా. రేటింగ్ 4. 1కి మించి ఉన్నది బ్రో. ఇది 1కు మించి ఉన్నది. డైలాగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కొంచెం వేరియేషన్ బాగున్నాయి అనమాట. ఉన్నాయి బ్రో, ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ అనిపించదు బ్రో. రేటింగ్ 5/4 మస్తు ఉంది. డైలాగ్స్ కూడా సింపుల్ డైలాగ్సే కానీ మస్తు. ఒక డైలాగా బ్రో, ఒక ప్రాపర్టీ ఉన్నది బ్రో, అది మన పర్సనల్ మన సొంతం అనుకుంటాం, కానీ ఊరోళ్ళు మొత్తం పేరు మీద ఉన్నది. అది అట్లుంటుంది మళ్ళీ మనతోని.